రైట్ ఇక దుబాయ్ వేదికగా ఇండియా పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రదాడి అటాక్ తర్వాత పహల్గంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా చూస్తున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నదనేది. సో ఈ నేపథ్యంలోనే ఎలా అయినా గెలుచుకోవాలని ఇరు జట్లు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. అతను మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సుధీర్ గారు. నమస్తే దీపిక, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. సో మొత్తానికి ఈ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది. సో మీ అనాలిసిస్ ఎలా ఏం చెప్తారు మీరు ఈ మ్యాచ్ గురించి? మీరు చెప్పినట్టుగా అటాక్ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నారు అండ్ అఫ్ కోర్స్ ఇంకా వేడిగానే ఉంది పబ్లిక్ లో మీరు అన్నట్టుగా. బట్ పబ్లిక్ మెమరీ కూడా ఎలా ఉంటుంది అంటే షార్ట్ గా ఉంటుంది దీపిక. ఏదైనా కానీ మర్చిపోతుంటారు అండ్ వి మూవ్ అయ్యాడ్. అఫ్ కోర్స్ ఎంత ఏది జరిగా కానీ తప్పదు అసలు. యాక్చువల్గా అది ఎవరికైనా తప్పదు, అది ఏ విషయంలోనైనా. ఎస్, పాకిస్తాన్ అంటే ఎప్పుడైనా మన అందరికీ తెలుసు దీపిక, హాట్ గా ఉంటుంది, డౌటే లేదు. బికాస్ టూ టీమ్స్, ఒక టీం చిన్నదా ఒక టీం పెద్దదా అసలు యాక్చువల్ గా ఎవరు లెక్కలోకి తీసుకోరు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియాకు ఉన్నటువంటి హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ముందర పాకిస్తాన్ ప్రజెంట్ టీం చాలా లో లెవెల్లోనే కనబడుతుంది. బట్ మీరు మరొక పాయింట్ కూడా అన్నారు కదా, T20లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది. అది కూడా సత్యమే అసలు యాక్చువల్గా. బికాస్ అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ పాకిస్తాన్ లో ఉన్నారు. అండ్ దట్ T20లో జనరల్ గా మనం చూస్తున్నట్లయితే ఇక అందరు రాణించవలసినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ గా 2-3 ప్లేయర్స్ క్లిక్ అయితే సరిపోతుంది. ఒక ఇద్దరు బ్యాటర్స్ కావచ్చు, ఒక ఇద్దరు బౌలర్స్ కావచ్చు, లేకుంటే వన్ బౌలర్ విత్ వన్ గుడ్ స్పెల్. యాక్చువల్లీ మనం చూసాం కదా, మనం కుల్దీప్ ఎట్లా బౌలింగ్ చేశాడు, శివం దుబే ఎట్లా బౌలింగ్ చేశాడు. సో ఐ థింక్ అలా సరిపోతుంది T20 లాంటి ఫార్మాట్ లో. సో అటువంటి ప్లేయర్స్ నేను అనుకుంటారు పాకిస్తాన్ లో కూడా అద్భుతంగానే ఉన్నారు. చిన్న అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ, బికాస్ దేవ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ యంగ్స్టర్స్. యాక్చువల్లీ ముఖ్యంగా ఆయుబ్ లాంటి ప్లేయర్ చాలా కీలకంగా మారవచ్చు. అండ్ ఇండియన్ టీమ్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు అన్నట్టుగా స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా కూడా అలా పర్ఫామ్ కూడా చేస్తూ ఉన్నారు అగెన్స్ట్ ఎనీ టీమ్ అయినా కానీ. ఇండియన్ పర్ఫార్మెన్స్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్. ఇండియా బయట ఆడినప్పటికీ కూడా T20 మ్యాచెస్ లో డామినెన్స్ కనబరిచారు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు మనం తిలక్ వర్మ ఎలా రాణించాడో చూసాం. సెంచరీ, సంజు సామ్సన్ 2 సెంచరీలు సాధించాడు ఆ సిరీస్ లో. సో ఐ థింక్ వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ చిన్న ఇంజరీ ఉన్నా కానీ ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ టుడే. అండ్ అభిషేక్ వర్మ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయరే. అండ్ సూర్య, నో నీడ్ టు టాక్ అబౌట్ హిమ్. యాక్చువల్లీ ఒక T20 స్పెషలిస్ట్ గా అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకనే క్యాప్టెన్షిప్ పగ్గాలు కూడా అతనికి అప్పచెప్పారు. అండ్ మేబీ T20 వరల్డ్ కప్ కూడా ఉన్నది కనుక, అయితే దానికంటే ముందు ఇండియాలోనే జరగబోతుంది కనుక నేను అనుకుంటాను ఒక మంచి అది కూడా కావచ్చు దీపిక. ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది టోర్నమెంట్ అనేది. అండ్ మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ కొనసాగే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే బుమ్రా ఎంతవరకు ఫిట్ గా ఉంటాడు అప్పటి వరకు అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ అదర్వైజ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్, ఫెంటాస్టిక్ టీమ్ ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా ఉండడంతో హర్షదీప్ లాంటి ప్లేయర్ కు ఛాన్స్ ఉండకపోవచ్చు. బికాస్ దుబాయ్ లో ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం స్పిన్నర్స్ కు ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడతాయి. అండ్ వరుణ్ చక్రవర్తి వాజ్ అవుట్ స్టాండింగ్. యాక్చువల్లీ లాస్ట్ టైం మ్యాచెస్ ఆడినప్పుడు చూసాం, IPL మ్యాచెస్ ఆడినప్పుడు చూసాం. అండ్ కుల్దీప్, అక్షర్ పటేల్ ఈ 3 స్పిన్నర్స్ ఉండడంతో హర్షదీప్ లాంటి ఒక ఇంపార్టెంట్ బౌలర్ కూడా ఛాన్స్ లేకుండా ఉంది. సో వెరీ స్ట్రాంగ్ టీమ్ యాక్చువల్లీ. సో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి పాకిస్తాన్ ఇంత స్ట్రాంగ్ ఉన్నటువంటి టీమ్ ను. ఒకటి ఏంటంటే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు తలబడుతున్నారు. అండ్ ఇంకా పబ్లిక్ లో అవన్నీ వేడి ఇంకా కొనసాగుతున్నప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఆడకపోతే బాగుంటుందని అనుకున్నారు. కొంతమంది అఫ్ కోర్స్ క్రికెట్ లవర్స్ అందరూ పర్వాలేదు, మర్చిపోవాలి, క్రికెట్ అనేది ఒక మంచి గేమ్. అంటే రెండు దేశాలను కలపడానికి కానివ్వండి, పబ్లిక్ ఒక మంచి ఆనందం ఇవ్వడానికి కానీ, ఇది ఒకటే మంచి గేమ్ గా మనం చూస్తుంటాం కనుక ఐ థింక్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ మరింత ఒక రిలీఫ్ ఇవ్వాలని చెప్పి అందరికి మనం కోరుకుందాం. మనం ఎస్ సుధీర్ గారు, అదే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత తొలిసారి పాక్ ఇండియా మధ్య మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి, సో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ ని ఆపరేషన్ సింధు 2 గా అభివర్ణిస్తున్నారు, భావిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఫ్యాన్స్ వచ్చేసి అంటే నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? చూడండి, ఇప్పుడు వేదిక అనేది దుబాయ్ కనుక నేను అనుకుంటాను అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బికాస్ దుబాయ్ లో మన అందరికీ తెలుసు మంచి సెక్యూరిటీ ఉంటది. తర్వాత పబ్లిక్ కూడా చాలా క్రికెట్ లో పబ్లిక్ ఉంటారు. అండ్ గతంలో మ్యాచెస్ అయినప్పుడు కూడా మనం చూసాం. ఈవెన్ మొన్న కూడా రీసెంట్ గా ఇండియా ఆడినప్పుడు కూడా వాళ్ళు అక్కడనే ఆడారు ఇద్దరు. పాకిస్తాన్ మిగతా మ్యాచెస్ అన్ని పాకిస్తాన్ లో ఆడారు. అండ్ దే ప్లేడ్ హియర్ అండ్ అగైన్ దే వెంట్ బ్యాక్, ప్లేడ్ ఇన్ పాకిస్తాన్ విత్ అదర్ టీమ్ యాక్చువల్లీ. సో అట్లానే జరగడం చూసాం కనుక
ఐ థింక్ ఈ వేదిక అనేది కూడా నేను అనుకుంటాను అంతవరకు ప్రెషర్లు ఉంచకపోవచ్చు అన్న ఒక అది కూడా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బికాస్ దుబాయ్ కూడా ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ వేదికగానే ఉంది, సెక్యూరిటీ అద్భుతంగా ఉంటుంది. అండ్ అటువంటి వాటికి నేను అనుకుంటాను ఆ ఛాన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. బస్ పబ్లిక్ లో ఇంకా మీరు అన్నట్టుగా కోపం కానివ్వండి, ఆ బాధ తగ్గదు కూడా, ఎందుకంటే రీసెంట్ గా జరిగింది కనుక ఇంకా కొనసాగుతుంది. బట్ మనం గతంలో చూసినట్లయితే కూడా ఎందుకంటే పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా పీపుల్ ఆఫ్ కోర్స్ కొన్ని సంవత్సరాలు బట్టి ఉండవచ్చు, కొన్ని నెలలు బట్టి ఉండవచ్చు మర్చిపోవడానికి. అండ్ ఎవరైనా కానీ గతం మర్చిపోయి ఒక ఫ్యూచర్ లో బాగుండే ప్రయత్నం చేస్తుంటాం కనుక వి షుడ్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ టు హ్యాపన్. ఎందుకంటే మీరు చూడండి 69, 70లో ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు చాలా సంవత్సరాలు లేదు. ఐ థింక్ 78 వరకు సిరీస్లే కాలేదు. ఒక 12 years వరకు అసలు యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ నెవర్ ప్లేడ్ యాక్చువల్లీ, ఎక్కడైనా జరగలేదు. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా ఆఫ్ కోర్స్ 75లో ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా దీపిక అప్పుడు ఇండియాకు ఆడే ఛాన్స్ రాలేదు, ఆ గ్రూప్ లో లేకపోవడంతో ఆడలేదు. 79లో ఆడలేదు, 83లో కూడా ఆడలేదు అసలు యాక్చువల్లీ. 87 నుంచి మళ్ళా ఇండియాలో వరల్డ్ కప్ అయినప్పుడు 91 నుంచి ఆడడం చూస్తున్నాం. కానీ అంతకుముందు వరల్డ్ కప్ లో కూడా ఎక్కువగా ఆడకపోయేది ఇండియాకి ఛాన్స్ రాలేదు అసలు యాక్చువల్గా. సో పాకిస్తాన్ లో కూడా చూసాం, శ్రీలంక క్రికెటర్స్ పైన టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు కూడా శ్రీలంక వాళ్ళు ఎంత నష్టపోయినారు, తర్వాత ఎంత బాధపడ్డారు. క్రికెట్ అనేది ఎలా జీరో అయిపోయింది, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది పాకిస్తాన్ లో మళ్ళీ క్రికెట్ రివైవ్ కావడానికి. శ్రీలంక వాళ్ళు కూడా వెళ్ళి ఆడటం లేదా, యునో దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా యునో కొన్ని అఫ్ కోర్స్ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే వాటిని ఎప్పుడు కూడా మనం మైండ్ లోంచి తీసివేయలేము అసలు యాక్చువల్లీ. సో పల్గామ్ ఇన్సిడెంట్ కూడా మీరు అన్నట్టుగా అటువంటి ఇన్సిడెంటే, ఎప్పుడు కూడా పబ్లిక్ మర్చిపోరు, ఇండియన్స్ మర్చిపోరు. బట్ అగైన్ ఏదో ఒక మార్గం అయితే ఉండాలి కదా ముందు వెళ్ళడానికి. అండ్ ఇండియాకు ఉన్నటువంటి గుణం ఏంటంటే అందరినీ దయతో చూసినటువంటి గుణం ఉందని. ఎందుకంటే బికాస్ సెక్యులర్ కంట్రీ అంటాం కనుక ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా మళ్ళీ అందరినీ దగ్గరికి తీస్తాం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటుంటాం కనుక లెట్స్ హోప్ దట్ దిస్ క్రికెట్ అట్లీస్ట్ విల్ గ్యాప్ ను ఫిల్ చేసే ఒక మార్గంగా ఉంటుందని చెప్పి మనం ఆశిద్దాం. యా, అంటే దుబాయ్ పిచ్ వచ్చేసి ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మన టీమిండియాకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది దుబాయ్ పిచ్ పై. సో ఏం చెప్తారు? దుబాయ్ లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి వి డోంట్ సి బాగా పెద్ద స్కోరింగ్ మ్యాచెస్ ఒక్కొక్కసారి చూడకపోవచ్చు మనం. ఇక్కడ కొంచెం బౌలర్స్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి కదా మీరు అన్నట్టుగా అన్నిటికంటే టఫ్ మ్యాచ్ ఎవరి మధ్యలో జరిగిందంటే బంగ్లాదేశ్ శ్రీలంక. ఐ థింక్ 140 వాళ్ళు చేజ్ చేయడం అది ఒకటి చూసాం శ్రీలంక. బట్ అదర్వైజ్ అన్ని మ్యాచెస్ కూడా వన్ సైడెడ్ మ్యాచెస్ గానే ఇప్పటి వరకు చూసాం. ఆఫ్ఘనిస్తాన్ ఆడినప్పుడు చిన్న టీమ్స్ తోటి, ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు కూడా ఐ థింక్ 60కి 50కి ఆల్అౌట్ చేయడం అనేది ఐ థింక్ ఒక కేక్ వాక్ లాక్ అయిపోయింది. అంటే మీరు అన్నట్టుగా బ్యాటర్స్ కి ఎక్కువగా ఛాన్స్ లభించలేదు. బికాస్ ఒక్క వికెట్ కోల్పోయి ఇండియా చేజ్ చేసింది, కంఫర్టబుల్ విక్టరీ. అండ్ పాకిస్తాన్ కూడా అలాగే చేజ్ చేయడం చూసాం ఫస్ట్ మ్యాచ్ లో. మనం ఈజీగానే ఓడించారు, కష్టపడలేదు. బట్ ఈ మ్యాచ్ నేను అనుకుంటాను ఐ థింక్ ఇది ఒక ఫైనల్ లాంటి మ్యాచ్. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా లీగ్ లో ఆడే కానీ, సెమీఫైనల్ ఆడా, క్వార్టర్ ఫైనల్ ఆడా, ఏ ఫేజ్ లో ఆడే కానీ దీపిక ఎలా ఉంటుందంటే ఐ థింక్ అట్మాస్ఫియర్ అబ్సల్యూట్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంటుంది. బికాస్ అటువంటి టీమ్స్ అంటే మీరు పాకిస్తాన్ కొంచెం లో రేటెడ్ టీమ్ అయినా కానీ మీరు చెప్పినట్టుగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. T20 అనేది ఒక గ్యాంబుల్ లాంటిది. వన్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాట్స్మెన్ ఆర్ లేకుంటే వన్ గుడ్ స్పెల్ ఫ్రమ్ ఎ బౌలర్. ఫర్ ఎగ్జాంపుల్ షాహిద్ కావచ్చు, అబ్రార్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఫకర్ జమాన్, ఎనీబడి కెన్ నవాజ్ కావచ్చు. దే ఆర్ ఆల్ టాలెంటెడ్ క్రికెటర్స్. అయూబ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ లో రాణించే ఛాన్స్ ఉండవచ్చు. సల్మాన్ ఆగా కూడా కెప్టెన్ స్వయంగా ఈజ్ అ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సో దే హావ్ గట్ సమ్ వెరీ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. బట్ ఇండియా తో కంపేర్ చేస్తే నో డౌట్ వాళ్ళు ఎక్కడ లేరు. కానీ బట్ అగైన్ ఇన్ T20 విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఎనీ డే కెన్ బి ఎనీబడీస్ డే. సో దట్ వీ హావ్ సీన్ ఇన్ ద పాస్ట్ అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. యా, ముఖ్యంగా పాక్ పై అదరగొట్టే ఆటగాళ్ళు మన టీం ఇండియాలో ఎవరున్నారంటే ఏం చెప్తారు? వెల్ పాక్ లో నేనేమనుకుంటానంటే అయూబ్ అనే క్రికెటర్ మీరు చెప్పినట్టుగా ఇంత ముందు 23, 24 ఐ థింక్ ఈస్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇంకా అతనిలో కనబడలేదు. బికాస్ బట్ అతని టాలెంట్ మాత్రం అద్భుతం అండి. అసలు మామూలుగా ఆడుతున్నప్పుడు ఎటువంటి బౌలర్నైనా కానీ అతడు అటాక్ చేయగలుగుతాడు, రన్స్ స్కోర్ చేయగలుగుతాడు. ఆ ఫ్రీడమ్ అతనికి ఉంది అసలు యాక్చువల్లీ. ఇచ్చారు కూడా పాకిస్తానీ మేనేజ్మెంట్ వాళ్ళు. అండ్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ క్రికెటర్ అందులో. ఆగా కూడా మంచి ఒక ప్లేయర్, కెప్టెన్. అండ్ బౌలింగ్ లో అఫ్ కోర్స్ షాహిద్ అఫ్రిది వర్సెస్ శుభ్మన్ గిల్ కానివ్వండి, లేకుంటే అభిషేక్ శర్మ టెస్టింగ్ బ్యాటిల్ మనం చూడబోతున్నాం. బట్ ఒకటి అడ్వాంటేజ్ ఏముందంటే ఇండియాకు డీప్ వరకు బ్యాటింగ్ అయినప్పుడు మీరు చూడండి. మీరు ఇంతకుముందు హార్దిక్ పాండ్యా విషయం చాలా చెప్పారు కనుక హార్దిక్ పాండ్యా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ శివం డుబ్బే హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు. తిలక్ వర్మ ఈజ్ అ బ్యాటర్.
అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తిలక్ వర్మ ఇన్ ద మిడిల్ లెఫ్ట్ హ్యాండెడ్ గా, టాప్ ఆర్డర్ మీకు అభిషేక్ శర్మ ఉన్నాడు. తర్వాత రైట్ హ్యాండెడ్ విషయం మాట్లాడినట్లయితే మీకు శుభ్మన్ గిల్ అండ్ అదే రకంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ సంజు సామ్సన్ మేబీ మిడిల్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. బికాస్ మీకు టాప్ లో ఛాన్స్ లేదు. శుభ్మన్ గిల్ ఎప్పుడైతే టీమ్ లో ఉంటాడో ఐ థింక్ T20 ఫార్మాట్ లో మన అందరికీ తెలుసు, ఈవెన్ IPL లో కూడా ఓపెనింగ్ చేస్తాడు అండ్ వన్డే మ్యాచెస్ లో కూడా అతను టాప్ ఆర్డర్ లో ఆడతాడు కనుక ఐ డోంట్ థింక్ విల్ బ్యాట్ డౌన్ ది ఆర్డర్. సో ఓన్లీ సంజు సామ్సనే నేను అనుకుంటాను మిడిల్ ఆర్డర్ లో ఆడే ఛాన్స్ కనబడుతుంది. సో మీకు హార్దిక్ పాండ్యా, శివం డుబే వరకు ఐ థింక్ ఇండియాస్ గాట్ అక్షర్ పటేల్ యూ కెన్ ఇంక్లూడ్ బికాస్ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. అతడు ఒక బౌలరే కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్ ఆల్సో. సో ఐ థింక్ ఇండియా గాట్ డీప్ బ్యాటింగ్ లైన్ అప్ ఉంది ఇండియాకు పాకిస్తాన్ తో కంపేర్ చేసినట్లయితే.